గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో మిథున రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తాయండి. ఏప్రిల్ మాసాన్ని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం అనేది బాగుంటుందండి. అయితే ఖర్చులను మాత్రం మిథున రాశి వారు ఏప్రిల్ మాసంలో నియంత్రించటం చాలా కష్టం అవుతుంది. అన్నీ అనుకూలంగానే ఉంటాయి, కానీ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. శుభ కార్యక్రమ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహ ప్రయత్నాలు కానీ ఇతర ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలితాలు అనేవి సానుకూలంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో అన్ని వ్యవహారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు కానీ ప్రమోషన్కు సంబంధించిన ప్రయత్నాలు చేయటానికి మిశ్రమ కాలంగా చెప్పవచ్చు. ఈ మాసంలోని ప్రథమ వారంలో చక్కటి శుభ ఫలితాలు అనేవి ఏర్పడతాయండి. తలపెట్టిన నూతన ప్రయత్నాలలో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా తప్పక విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. మిథున రాశిలో జన్మించి ఏప్రిల్ మాసంలో ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉంటుందండి. మిత్రుల యొక్క సహాయ సహకారం అనేది లభిస్తుంది. అవసరమైనటువంటి ధనం అనేది సర్దుబాటు అవుతుంది. ఉద్యోగ జీవితంలో మంచి ప్రోత్సాహకర సమయం అనేది ఏర్పడుతుందండి. ధనాదాయం అయితే చాలా బాగుంటుంది, కానీ ఖర్చులను మాత్రం నియంత్రించుకునే ప్రయత్నాలు చేయాలి మిథున రాశి వారు. నూతన ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. ఈ మాసంలోని 17వ తారీఖు, 18, 19 ఈ 3 తేదీలలో గత కాలంలో మీరు చేసిన రుణాలు కొంతవరకు తీర్చగలిగే అవకాశాలు ఉంటాయి. ఈ 3 తేదీలలో ధనాదాయ సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు అనేవి సంతృప్తికరంగా సాగుతాయండి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, విదేశాలలో విద్యా ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక 2025 సంవత్సరం మే మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో ధనాదాయం అనేది బ్రహ్మాండంగా లేకపోయినా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో మాత్రం ఆశించిన ఉన్నతి లభిస్తుంది. ఎవరైతే సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారో వారికి మంచి కాలేజీల్లో అడ్మిషన్లు రావటం కానీ, ప్రవేశం లభించటం కానీ, అనుకూలంగా ఉండటం కానీ జరుగుతుంది. మే మాసంలోని 9, 10, 11, 12 వరుసగా ఈ 4 తేదీలలో వివాహ సంబంధిత ప్రయత్నాలలో, సంతాన సంబంధిత ప్రయత్నాలలో శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయండి. అలాగే మిథున రాశి వారు భూ సంబంధిత వ్యవహారాలలో లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుందండి. ఈ మాసంలో పెద్దవారితో, అంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారితో పరిచయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మే మాసంలో కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ కూడా, ధనాదాయం సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టే వ్యవహారాలలో జయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. అంటే చివరికి విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం అనేది సూచిస్తుందండి. అయితే శని ప్రభావం వల్ల కొన్ని సంఘటనలో, మీకు అవసరం లేని సంఘటనలో, మీకు సంబంధం లేని సంఘటనలలో తలదూర్చే అవకాశాలు ఉంటాయండి. ఉద్యోగం చేస్తున్న మిథున రాశి వారికి అధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. తోటివారి యొక్క సహాయ సహకారాలు కూడా బాగానే అందుతాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారి ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. అలాగే మీ యొక్క పరోపకార బుద్ధి వల్ల ఇతరుల యొక్క మన్ననలను పొందే అవకాశాలు ఉంటాయి. వృత్తి జీవితంలో కోరుకున్న గుర్తింపు అయితే లభిస్తుందండి.
కుటుంబ సభ్యులకు సంబంధించిన వినోద కార్యక్రమాల కోసం కానీ, ఇంట్లో శుభ కార్యక్రమాల కోసం కానీ, పూజాది కార్యక్రమాల కోసం కానీ ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 2025 సంవత్సరం జూన్ మాసం కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో కొన్ని కుటుంబ వివాదాలు సూచిస్తున్నప్పటికీ కూడా అవి పక్కన పెడితే ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనేది కొద్దిగా అనుకూలిస్తుంది. అలానే ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రాజెక్టులు లేకుండా ఎవరైతే ఖాళీగా ఉంటారో వారికి నూతన ప్రాజెక్టులు లభించే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి వాహన యోగ సూచనలు అనేవి కనపడుతున్నాయండి. అయితే గృహంలో కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించటం మేలు. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబ పరంగా మాత్రం కేవలం మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని విజయ పదం వైపు నడిపిస్తాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ మాసంలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క విషయంలో సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలను తీసుకుంటారు. రుణ సౌకర్యం అనేది తగ్గుతుందండి. ఒకవేళ వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ లేదా ఇతర ప్రయత్నాలకు రుణం కావాల్సి ఉన్నట్లయితే రుణం దక్కించుకోవటం ఆలస్యం అవుతుంది. ఎవరైతే స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో జీవిస్తున్నారో వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేసే ప్రయత్నాలు చేసేవారికి కానీ, విదేశాలలో స్థిర నివాస ప్రయత్నాలు చేసేవారికి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కానీ కొన్ని సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 3వ వారంలో అంటే తృతీయ వారంలో వృధా ప్రయాణాలు చేస్తారు. 3వ వారంలో శారీరక శ్రమ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. 4వ వారంలో మీ చేతులపైన పుణ్య కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాల కోసం ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు స్థిరాస్తి సంబంధిత లాభాలు సూచిస్తున్నాయి. ఈ మాసంలోని 2వ తారీఖు, 23, 17, 24 ఈ 4 తేదీలలో మీ తండ్రి గారికి లేదా పితృవర్గీయులకు ఆరోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయండి. ఇవి మిథున రాశిలో జన్మించిన వారికి ఏప్రిల్, మే, జూన్ మాస ఫలితాలు. ఒకవేళ మన గురుబ్రహ్మ ప్రేక్షకులకి కనుక జాతక రత్నం కావాల్సి ఉన్నా, జాతక రుద్రాక్ష కావాల్సి ఉన్నా, కరుంగలి మాల కావాల్సి ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవచ్చు.